జగన్ చేసిన అరాచకాలు భరించలేక టీడీపీకి అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 10 ఎక్కువ అరాచకాలు చేస్తోందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ ఆరోపణ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ టీడీపీ పార్టీ అంతర్భాగాలుగా మారి పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను వ్యతిరేకించిన తనపై అనేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మంగళగిరిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం కంటే 10 రెట్లు ఎక్కువగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తూ అభివృద్ధి పేరుతో ఎంతో విలువ కలిగిన వ్యవసాయ భూములను అతి తక్కువ ధరకే కంపెనీలకు కట్టబెడుతుందన్నారు. ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను పార్టీ వ్యవస్థలుగా మార్చేసిందన్నారు. పోలీసులను పార్టీ కార్యకర్తలుగా మార్చేసిందన్నారు. కూటమి చేస్తున్న అరాచక పాలనను ప్రశ్నించినందుకు తనపై పెద్ద సంఖ్యలో కేసులు పెడుతున్నారన్నారు. ఏమీ లేవన్నట్టు నా మీద నా పర్యటనలను అడ్డుకోవడం కోసము ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఇంతగా తీవ్రంగా ప్రయత్నం చేస్తోందంటే, ఇంతగా ఒత్తిడి చేసి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. నేనేమైనా మీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశానా? లేదంటే ఎర్రచందనం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదం అంటే, ఈరోజు నేను నా పర్యటనలు, నేను చేస్తున్న కార్యక్రమాలు ఇది రాజకీయ పరమైన కార్యక్రమాలతో కాకుండా నేను ప్రజలకు సమస్య ఉన్నప్పుడు ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుంటేనో లేకుండా రావడం లేదు. అదే విధంగా ఈరోజు టీచర్లకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న వేలాది మంది టీచర్లు ఉద్యోగం రావడం కోసం అనేక రకాలుగా పోరాటం చేసి ఎగ్జామ్స్ రాసి కోచింగ్లు తీసుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చిందో, టెట్ అనే ఒక పరీక్ష విధానాన్ని ఉద్యోగంలో ఉన్న ప్రతి టీచరు మళ్ళీ రాయాలి, అది ఉత్తీర్ణత అయితేనే ప్రగల్భాలు పలికిన ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలేంటి? దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రికార్డు నెలకొల్పింది. ఇంత చేస్తున్నప్పటికీ కూడా నేను న్యాయబద్ధంగా హైకోర్టు వారిని ఆశ్రయించి నేను మత్స్యకారులకు మద్దతుగా నిలవడానికి ఉందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఒకే వ్యక్తి, మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈరోజు 3 సపరేట్ ప్రాంతాల్లో ఇద్దరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన ఎలా ఉందంటే, మాకు రాయలసీమలో చిన్నప్పుడు నేను ఒక పిట్ట కథ వినేవాడిని. ఓ గ్రామంలో ఒక తాగుబోతుండేవాడు. అతను ప్రతిరోజు మద్యం సేవించి గ్రామంలో రోడ్డు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు, ఈ దోపిడీ కుటుంబాల యొక్క రాజకీయానికి, అధికారానికి అంతం పలికి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం దిశగా, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా, బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని అందించే దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇందులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత కుట్రలు జరిగినా వెనకడుగు వెయ్యమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా సిగ్గు శరం ఉంటే, మీకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే, ఏ బీసీల ఓట్లతో అయితే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారో ఆ బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని, హామీని అమలు చేయడానికి మీ నాయకుడి పైన ఒత్తిడి తీసుకురండి. లేదంటే మేము బానిసతో బతుకుతున్నాము, మాకు అధికారం లేదు, అవకాశం లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పి మీ పదవులకు రాజీనామా చేయండి తప్ప ఇలాంటి బానిసతో బతుకు వల్ల బీసీ సమాజానికి కార్యక్రమాలకు దిగజారాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అధికార పార్టీకి, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండడమో, లేదంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులు చేయడం చూసాం గతంలో. కానీ కేవలము పోలీసు వ్యవస్థ ఉన్నది అధికార పార్టీ కోసం మాత్రమే అనే విధంగా ఈ రోజు దిగజారిపోతోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థ మరో అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన నేను పోరాటం చేస్తున్నానని, దానికి పోలీసులను అడ్డుపెట్టుకొని వాళ్ళు నన్ను నిలవరించే ప్రయత్నం చేస్తుంటే నేను హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని బాధితులకు అండగా ఉంటున్నాననే ఆక్రోశంతో మరో అడుగు ముందుకు వేసి గత 19వ తేదీన డీజీపీ గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్ అర్జెంట్ బేసిస్ అని చెప్పి డీజీపీ గారి ఆఫీస్ నుండి ఆల్ స్టేట్ లో ఉన్న యూనిట్ ఆఫీసర్స్ కు, ఎస్పీలకు, ఐజీలకు, డిఐజీలకు ఒక అర్జెంట్ సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్ సారాంశం ఏంటంటే, భారత చైతన్య